తెలుగు రాష్ట్రాన్ని చీల్చారా గాని అప్పటి నుంచి ఏపీలో ధర్నాలు దీక్షలతోనే కాలం గడిచిపోతుంది. విభజన వద్దంటూ అప్పుడు రచ్చరచ్చ జరిగితే ఇప్పుడు ప్రత్యేకం కోసం మండుతున్న నిప్పుల కొలింలా తయారైంది. విభజన సమయంలో విభజన వద్దు తల్లి అంటే ఆ అమ్మ నిలువునా చీల్చి మీ సావు మీరు చావండి అని చెప్పి వదిలేసింది. సరే మా సావు మేము చస్తాము లేక మీరు చస్తారో చూడండి అంటూ కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి కోనేట్లో కలిపారు ఏపీ వాళ్ళు. మరి అప్పుడు రాష్ట్రాన్ని చీలుస్తుంటే మీకు నేనున్నా అంటూ వచ్చిన బీజేపీ ఇప్పుడు పంగనామాలు పెడుతుందంట ఏపీ జనాలకు. అప్పుడు అయ్య వెంకయ్య తిరుమల వెంకయ్య లెక్కన అండగా ఉంటానని చెప్పి ఎప్పటిదాకా చేసింది ఏమీ లేదు. ఇక చేసేది లేక ఆ అయ్య ఇంటి ముందు గొయ్యలో దీక్ష కూర్చున్నాడు ఓ పెద్ద ఆయన. చూడండి పాపం. అరే ఆయన గొయ్యలు కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేరు కదా ఈ పోలీసులు. లాక్కండి నన్ను లాక్కండి, అబ్బా నేను ఏమీ సావట్లేదు, ఊరికే నిరాహార దీక్ష కూర్చున్నా అంతే, నన్ను వదిలేయని బాబు అని బతిమాలుకున్నా కానీ ఈ పోలీసులు వదిలేలా లేరు ఆయన్ని. ఇట్లా కాదు కానీ అబ్బాయిలు, ఈ పోలీసులు నన్ను వదిలేలా లేరు, మీరు మీ పని కానివ్వండి. అది అబ్బాయిలు గట్టిగా అరవండి, అబ్బబ్బా ఇంకా మీ అరుపులు ఆ వినపడ్డాయో లేదో, వినపడితే ఈ పాటికే రావాలి కదా. వస్తున్నారు వస్తున్నారు, మీరు అరవండి, ఆపకండి, మళ్ళీ ఆయన వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు. రండి సారు రండి, ఇంట్లో కూర్చొని టీవీ చూడకుంటే ఇలా బాధలేవో వినొచ్చు కదా. చూసిన కాడి చాలు కానీ ఏదైనా మాట్లాడండి. మీరందరినీ కలవండి, మాట్లాడండి, ఆ ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. 14వ ఆర్థిక సంఘ పెరిమిద ఏర్పడిన పరిస్థితి పైన ఒక ఇక్కడ తర్జన జరుగుతున్నాయి. దానికి తర్వాత ప్రత్యేక హోదా ఒక్కటితోనే సమస్యలన్నీ పరిష్కారం కాదు, కొంతమంది అది కూడా చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన్ని అన్నీ అబ్బో మాట్లాడి కాడి చాలండి, ఎప్పుడు మాట్లాడే డైలాగులతో జనాలకు విసుగొచ్చేస్తుంది. మా ప్రయత్నం మేము చేస్తాం, ఈ డైలాగ్ మార్చే పని చేయండి సారు. ఏం చేయడం లేదు, వెంకయ్యనాయుడు గడ్డి బొమ్మ, ప్రధానమంత్రి గడ్డి బొమ్మ దారి పెడతారు వాళ్ళు. అది కాంగ్రెస్ రాజకీయం. ఇలాంటి ఇవన్నీ కూడా చాలా చౌకబారి రాజకీయాలు. మళ్ళీ ఆ కాంగ్రెస్ నెత్తి మీదగా పెట్టారుగా. ఆ కాంగ్రెస్ చక్కగా చేసుంటే మిమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారు పైన, మీరేదో చేస్తారని ఇంకా జనాలు ఏదో చూస్తూ ఉన్నారు. చూడండి, మీరు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని ధర్నాలు ఎక్కడ చేస్తున్నారు. అది ధర్నానో తెలీదు, తీక్షణో తెలీదు. రోడ్ల మీద చేస్తే అచ్చి రావడం లేదని ఏకంగా సముద్రంలోకి పోయారు ఇల్లు. అరే వెనక్కి పోకండి, వద్దు వద్దు, అలా వస్తోంది. జాగ్రత్త జాగ్రత్త, పడ్డారా నాయన. అర్రే అర్రే ఆ పిల్లగాని లేపండి. అమ్మయ్య లేపారు. బాబులు దీక్ష చేయనైతే చేశారు కానీ కొంచెం చూసుకోండి, ఆ సముద్రంలో ఇంత కష్టపడుతున్నారు, ఎవరైనా మాట్లాడండి. మరి ఎప్పటికైనా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రత్యేక హోదాను, ఉత్తరాంధ్ర ప్యాకేజీ ప్రకటించే విధంగా ఒత్తిడి తీసుకురావాలి, లేదంటే మీ పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. బాబు నువ్వు జల దీక్ష చేస్తే చేసావు కానీ వాళ్ళని పదవులకు రాజీనామా చేయమని చెప్పకు. నీవు అడిగినా వాళ్ళు చేయరు. కష్టపడి ఎన్నికల్లో గెలిచింది రాజీనామా చేయడానికి కాదు, ఏలడానికి. రాజీనామా పని వదిలేసి ప్రత్యేక హోదా కోసం కొట్లాడే పనిలో బిజీగా ఉండండి మరి.